Let's go. డ్రీమ్స్ అంటే బేసిక్గా మనకి డ్రీమ్స్ అనే పాయింట్ ఆఫ్ వ్యూ డ్రీమ్స్ అంటే మన లైఫ్లో మనం డ్రీమ్స్ అనేది ఎలా చూస్ చేసుకుంటాం, వాట్ ఈస్ అవర్ క్యాపబిలిటీ, వాట్ వీ కెన్ డూ అనే థింగ్స్ బట్టే కదా. అది ఒక పాయింట్ అయితే ఇంకొకటి ఎలా చూస్ చేసుకుంటాం అంటే ఎవరైనా మనల్ని అండర్ ఎస్టిమేట్ ఇది వర్క్ చేయలేవు అని అన్నప్పుడు ఖచ్చితంగా చేసి చూపించాలి అనే డిటర్మినేషన్ మనతో స్టార్ట్ అవుతుంది కదా. దీనికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. అందరికీ ఆర్చరీ గురించి ఐడియా ఉంటుందా? సర్కిల్ 10, 9, 8 అంటే మనకు ఆర్చరీ బోర్డు చూసినప్పుడు అంటే ఆ 10 చూడండి ఫస్ట్ మనకు డౌట్ వస్తుంది, అరే మనం వేయగలమా లేదా. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నా దగ్గర ఆర్చరీ బోర్డు ఉంది, 3 అటెంప్ట్స్ ఉన్నాయి. ఫస్ట్ ఏమనుకుంటాం, సరే మనం ఫస్ట్ టైం కదా మన వల్ల అవుతుందో లేదో తెలియదు, ఒక 7 టార్గెట్ పెట్టుకుందాం అనుకో. అప్పుడు ఏమంటాం, సరే 7కి వేస్తే అది 6కి తగ్గుతుంది. నెక్స్ట్ అరే 7కి అవ్వలేదబ్బా అని 6కి చేస్తాం. తర్వాత ఏమైతే 6కి తగ్గదు. లాస్ట్ అంటే లాస్ట్ ఇంకో అనుకుంటే ఛాన్స్ లాస్ట్ అప్పుడేం ఆలోచిస్తాం అంటే ఇది లాస్ట్ ఛాన్స్ కదా, ఇంకో మనం వేస్ట్ చేయకూడదు, ఇది బెస్ట్ ఇవ్వాలని ట్రై చేస్తాం. అప్పుడు వేస్తాం, అప్పుడు 8 తగ్గుతుంది. అంటే ఏంటి లాస్ట్ ఇదే మనకి లాస్ట్ హోప్. లాస్ట్ థింగ్ అన్నది ఏంటి, మనం డూ ఆర్ డై అనే సిచ్యువేషన్ అనేది వస్తుంది, ఖచ్చితంగా చేయాలి. అంటే దీంట్లో నేనేం చెప్తానంటే ఫస్ట్ టైం చూస్ చేసుకున్నప్పుడే వై నాట్ 10 అనేది ఎందుకు చూసుకోవచ్చు అంటే మనల్ని మనమే అండర్ ఎస్టిమేట్ చేసుకుంటున్నాం. ఫస్ట్ మన వల్ల అవ్వలేదు, మనం ఫస్ట్ టైం 10కి టార్గెట్ చేస్తుంటే మేబీ 9కి హిట్ అయ్యేదేమో. సెకండ్ టైం మనం 10 చూస్ చేసుకోండి ఖచ్చితంగా. అంటే ఇంకోటి ఏం చెప్పచ్చు అంటే ఫస్ట్ టైం 7 టార్గెట్ చేసుకున్నప్పుడు 6 వచ్చింది. నెక్స్ట్ టైం అలాగే మనం అంటే ఒక ఫెయిల్యూర్ నుంచి డిగ్రేడ్ చేసుకున్నాం. 7 అరే 7 అవ్వలేదు, నెక్స్ట్ 6 పెట్టు అంటే ఏంటి, ఫెయిల్యూర్ వచ్చేసి మనం అండర్ ఎస్టిమేట్ చేసుకున్నాం. అలాంటప్పుడు నేనేమంటానంటే ఫెయిల్యూర్స్ ఆర్ వెరీ కామన్ అయిన వాళ్ళు. ప్రతి ఒక్కరి లైఫ్ లోనే ఫెయిల్యూర్స్ ఉంటాయి. ఇప్పుడు ఇండివిజువల్ గా మనం ఎవ్రీ పర్సన్ అడిగితే వాళ్ళ లైఫ్ ఎంత స్ట్రగుల్ అయినారనే చెప్తారు. వాళ్ళ సిచ్యువేషన్ లో ఉన్నంత వరకు మనకు అది అర్థం కాదు. సెకండ్ టైం కూడా కన్సిస్టెంట్ గా 10 టార్గెట్ చేసినప్పుడు అంటే నెక్స్ట్ థింగ్ ఏంటంటే ఫెయిల్యూర్స్ నుంచి నేర్చుకోవాలన్నమాట. మిస్టేక్స్ ఆఫ్ కామన్ అంటే 10కి టార్గెట్ చేసినప్పుడు 9 వస్తే అరే ఏమి డెఫిషియెంట్ అయింది, ఎందుకు 10 రాలేదు అని ఆలోచించినప్పుడు మనం ఖచ్చితంగా రెక్టిఫై చేయగలం. అప్పుడు కూడా మనం 10 టార్గెట్ చేస్తే ఇంకా ఖచ్చితంగా వస్తుంది. డూ ఆర్ డై సిచ్యువేషన్ వచ్చేంత వరకు అవసరం లేదు. అంటే ఈ విషయం నేను ఎందుకు చెప్పానంటే బేసికల్ గా యూపీఎస్సీ రాసే వాళ్ళ పాయింట్ ఆఫ్ ఎలా ఉంటుంది, అరే ఫస్ట్ అటెంప్ట్ తెలుసుకుందాం, ఎగ్జామ్ ఎలా ఉంటుంది తెలుసుకుందాం అనే పాయింట్ ఆఫ్ వ్యూ ట్రై చేశాను. నేనేమంటానంటే ఫస్ట్ వన్ ఇది బెస్ట్ వన్ ఎందుకు కాదు. ఫస్ట్ అటెంప్ట్ ట్రాక్ చేసిన మెంబర్స్ ఎంతో మంది ఉన్నారు. అప్పుడు ఫస్ట్ థింగ్ మనం మన ఎఫిషియెంట్ వాట్ వీకెండ్ అనేది మనం ఖచ్చితంగా ప్రూవ్ చేసుకుంటాం. ఐ బిలీవ్ అంటే ఫస్ట్ డే బెస్ట్ అని అంటే ఇప్పుడు ఫస్ట్ డే ఖచ్చితంగా వస్తుంది అంటారు. ఫెయిల్యూర్స్ ఆర్ కామన్ అంటే మిస్టేక్ ని రెక్టిఫై చేసుకుంటూ అబ్దుల్ కలాం గారు ఒక స్టేట్మెంట్ చెప్పారు. అంటే నువ్వు సక్సెస్ఫుల్ అవ్వాలంటే సక్సెస్ఫుల్ స్టోరీస్ కాదు, దాంట్లో మోటివేషన్ వస్తుంది. ఫెయిల్యూర్ అయిన వాళ్ళ స్టోరీస్ చదివితే వాళ్ళు ఏం మిస్టేక్స్ చేస్తున్నారో మనకు తెలుసు. ఆ మిస్టేక్స్ నుంచి మనం లెర్న్ చేసుకుంటే ఖచ్చితంగా మనం సక్సెస్ అవుతాం. అంటే సక్సెస్ అంటే ఏంటి, బేసికల్ గా సొసైటీ పాయింట్ ఆఫ్ వ్యూలో సక్సెస్ అంటే మంచి జాబ్ రావడము, లేదంటే మంచి ఎర్న్ చేయడము. వాట్ ఐ మీన్ బై సక్సెస్ అంటే మనం ఒకటి అనుకొని స్టార్ట్ చేసిన తర్వాత అది ఫుల్ఫిల్ అవ్వాలి. ఇనిషియల్ పాయింట్ ఏదవుతుందో ఖచ్చితంగా అది ఫైనల్ పాయింట్ అవ్వాలి. అంటే ఇప్పుడు మనలో చాలా మంది అంటే యూపీఎస్సీ స్టార్ట్ చేసిన ఒక ఆప్షన్ గాను లేదంటే ఖచ్చితంగా చేయాలని చాలా మంది స్టార్ట్ చేశారు. వాళ్ళ బ్యాక్ అండ్ స్టడీస్ ఏమైనా అయ్యొచ్చు, అంటే ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ కానీ లేదంటే వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ అంటే అడ్మినిస్ట్రేషన్ సర్వీస్ ఏదైనా అయ్యొచ్చు. కానీ యాజ్ టైం పాస్ స్ట్రగల్స్ అనేవి అందరి లైఫ్ లో బాగుంటుంది. ఎగ్జామ్స్ లో మనం రాసినప్పుడు సిచ్యువేషన్స్ మారిపోవచ్చు. బట్ వాట్ ద మ్యాటర్స్ ది ఫైనల్ రిజల్ట్. ఏం చేశారు అంటే రిజల్ట్ వస్తేనే సక్సెస్ఫుల్ అయినట్ట కాదు. అంటే ఏదైతే ప్రాసెస్ ని ఫాలో అయిందావో అది చెప్తుంది. అంటే ఎగ్జామ్ రాసిన తర్వాత అంటే మనం రాసిన అరే నేను కష్టపడిన దానికి వర్క్ అయితే ఆ రోజు సక్సెస్. నువ్వు ఎగ్జామ్ క్వాలిఫై అయినా అప్పుడు ఆ రోజు సక్సెస్, ఎందుకంటే నువ్వు చేసిన హార్డ్ వర్క్ వేస్ట్ కాలేదు. అంటే ఇంతకుముందు అన్న ఫోన్ చేసి చెప్పారనమాట మోటివేషన్ చెప్పాలి అని. అంటే ఒకటి అనిపించింది, అంటే మోటివేషన్ అంటే ఇంకా సడన్ గా అంటే ఎలా చెప్తాం మనం, ఒక సెకండ్ కళ్ళు వస్తుంది. అంటే మోటివేషన్ అంటే మనకు మోటివేషన్ ఇచ్చేది అంటే ఇప్పుడు బేసికల్ గా అందరూ చెప్తున్నారు. అంటే మోటివేషన్ అనగానే పెద్ద పెద్ద వాళ్ళు పేర్లు చేస్తారు, అబ్దుల్ కలాం అని. అంటే బేసికల్ చాలా మంది ఉంటుందండి. ఇంకా లేదంటే క్రికెట్ ప్లేయర్స్ మనం బేసికల్ గా వింటున్నాం. మన టీచర్స్ అంటే నేనేం చెప్తానంటే మన మోటివేషన్ అనేది మన రియల్ లైఫ్ లోనే కనిపిస్తుంది. అంటే మన మోటివేషన్ మనకే మనం ఖచ్చితంగా అంటే ఒక పెద్ద దాటుకుని వచ్చింది.
పాస్ కావాలన్నా తన వెనకాల హార్డ్ వర్క్ ఉంటుంది. అదే మన మోటివేషన్. మన ఫ్యామిలీయే మనకు మోటివేషన్, మన టీచర్సే మనకు మోటివేషన్. అంటే ఆ మోటివేషన్ అనే విషయంలో ఖచ్చితంగా కన్సిస్టెన్సీ మిస్ అవుతుంది. మోటివేషన్ ఎలా హోల్డ్ చేయాలంటే అంటే ఏవైతే పాస్ట్ లో మిస్టేక్స్ ఎలా రెక్టిఫై చేసుకున్నా అనేది మైండ్ లో పెట్టుకుంటే ఖచ్చితంగా మోటివేషన్ అనేది. కొన్ని రోజుల తర్వాత రియలైజ్ అయ్యి ఇంకా మళ్ళీ నార్మల్ గా షూస్ అవన్నీ వేసుకొని వెతుకుతా ఉన్నాయి అనమాట. కానీ హెమ్మన్ హాయ్ ఏం చేసినారు, ఆడే బాగా తింటా చీజ్ అని బాగా ఎంజాయ్ చేస్తా బాగా దుబ్బగా అయిపోయి దాన్ని ఎంజాయ్ చేస్తా ఉండిపోయినారు అనమాట. కానీ ఒకనొక రోజు ఏమైంది అని చెప్పేసి అంటే ఆ స్టేషన్ లో ఇది అయిపోయింది. అంటే ఏమైపోయింది, చీజ్ అయిపోయింది. చీజ్ అయిపోతే ఇప్పుడు వాళ్ళు ఏం చేసినారు అని చెప్పేసి అంటే హెమ్మన్ హా దాన్ని రిసీవ్ చేసుకోలేకపోయినారు అనమాట, డైజెస్ట్ చేసుకోలేకపోయినారు. అరే ఇది మేము ఎంతో కష్టపడి సాధించిన చీజ్ కదా ఈ స్టేషన్ సీలో, అంటే ఇవేమి చూసినాం దీన్ని చూసినాం, స్టేషన్ సీలో చూడడానికి మేము ఎంతో కష్టపడినాము, అట్లాంటి చీజ్ మాకు లేకుండా వెళ్ళిపోయిందేమో అంటే ఇది అయిపోదు నార్మల్గా, మేము కష్టపడి తీసుకున్నాం కాబట్టి ఎవరో దొంగలించినారు అని చెప్పేసి బాధపడుతూనే ఉంటుంది. దాన్ని డైజెస్ట్ చేసుకునే అంత ఇదిగానే ఉండదు అనమాట వాళ్ళకి. కానీ స్నిఫర్స్ కరీగానే చూస్తారు. స్టేషన్ సీలో చీజ్ అయిపోయింది కదా, వాటికి ముందే తెలుసు కదా ఏదో ఒక రోజు తిరిగిపోవాల్సింది అని చెప్పేసి వాళ్ళు ఫస్ట్ లోనే రియలైజ్ అవుతారు. కాబట్టి ఇప్పుడు స్టేషన్ సీలో చేసి ఆ చీజ్ లేకపోయేసరికి వాళ్ళకు యథావిధిగా వాళ్ళ కష్టాన్ని నమ్ముకొని వాళ్ళు మిగిలిన స్టేషన్స్ లో చూస్తున్నారు అనమాట. కానీ హెమ్మన్ హాయ్ ఏం చేస్తున్నారు, దీన్ని రిసీవ్ చేసుకోలేకున్నారు. కాబట్టి దానికి ఫిక్స్ అయిపోయినారు, అరే ఎవరు తీసుకెళ్ళినారు, ఎవరు అంటే మేము కష్టపడి చేసుకున్నారు వచ్చేసి ఎవరు చేసినారని చెప్పేసి దానికే ఫిక్స్ అయిపోయినారు అనమాట. కానీ హెమ్మన్ హా అని చెప్పేసి ఇద్దరు చెప్పినాం కదా, వీళ్ళల్లో హా వచ్చేసి రియలైజ్ అవుతారంట. కాబట్టి ఈ స్టేషన్ సీలో కాకపోతే ఇంకా మిగిలిన ఉన్నాయి కదా డి నుంచి జెడ్ వరకు ఆ స్టేషన్స్ లోనే దొరుకుతాయి కదా అని చెప్పేసి రియలైజ్ అయినాడు అనమాట. రియలైజ్ అయ్యి హెమ్కి చెప్తాడు, ఏమని చెప్తాడంటే అరే ఎందుకు రా ఇట్లా చేస్తున్నాము, మనకి ఫస్ట్ నుంచి కానీ నేను కొత్త కాదు కదా, కాబట్టి ఇది చేస్తా అంటే కష్టపడతాం రా ఏమవుతుంది అని చెప్పేసి అంటే కానీ అసలు హెమ్ విననే వినడు అనమాట. లేదు మంచి దగ్గర తీసుకెళ్ళిపోయినాము అని చెప్పేసి ఫిక్స్ అయిపోయినాడు. కాబట్టి వచ్చేసి దాని నుంచి అంటే ఆ స్టేషన్ సీ నుంచి వదిలి బయటకు రాలేడు అనమాట. ఇంకా హా వచ్చేసి రిలైజ్ అవుతాడు. కాబట్టి అతను మోటివేట్ చేసుకోవడానికి ఏం చేస్తాడు అని చెప్పేసి అంటే చిన్నగా కన్సిస్టెన్సీ అనేది ప్రాక్టీస్ చేస్తాడు. అంటే చిన్నగా తన చిన్న టెక్నిక్స్తో వచ్చేసి ఏ స్టేషన్లో ఉందో ఈ ప్లేస్కి వెళ్తాము అంటే ఒక స్టేషన్కి వెళ్ళి అక్కడ దొరకకపోతే కన్నా ఏదైనా మార్క్ చేసుకొని చూసి ఇంకా అక్కడ దొరకకపోతే కన్నా నెక్స్ట్ స్టేషన్కి అలా చూసుకుంటూ వెళ్ళి లాస్ట్కి అచీవ్ అవుతాడు. అంటే జడ్లో వచ్చేసి వాళ్ళ యొక్క చీజ్ తక్కువ ఉంటుంది లాస్ట్ స్టేషన్లో. అంటే అసలు ఆ కష్టాన్ని ఇంకా మనము కంఫర్ట్ జోన్కి అలవాటు అయిపోయినాం అనమాట. హెమ్మన్ హా లాగా హా అన్న రియలైజ్ అయినాక కానీ హెమ్ అనేవాడు వచ్చేసి ఎప్పటికీ రియలైజ్ అవ్వలేకుండా తన యొక్క కంఫర్ట్ జోన్ని అతను వదలలేకుండా ఉన్నాడు అనమాట. అలా కాకుండా స్టీఫెన్ కరీ లాగా హా లాగా మనం ముందే మనకు కష్టం అనేది నిజంగానే మన కష్టం తప్ప ఏది మనతో ఉండదు అని చెప్పేసి నేను బాగా స్ట్రాంగ్గా బిలీవ్ చేస్తాను అనమాట. అందుకనే మనకు అంటే చిన్నప్పటి నుంచి కష్టపడిన దీన్నే నమ్ముకొని మనకు ఎంత రిజల్ట్ వచ్చినా దేనికి కొనుక్కోకుండా ఆ కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయాలి అని చెప్పేసి నేను చెప్తాను. ఇంకొక చిన్న చెప్తా అది అంటే జొరాస్ట్రియనిజం అని చెప్పేసి అంటే మన ఇండియా అనేది సెక్యులరిజంని ఫాలో అవుతుంది. అంటే ఆల్ రిలీజియన్స్కి సేమ్ ప్రయారిటీస్ అని చెప్పేసి చెప్తాను కదా, అలా అంటే దాంట్లో హిందూయిజం కానీ క్రిస్టియానిటీ కానీ ఏదో రిలీజియన్ అయినా సరే అది కానీ ఎంత జొరాస్ట్రియనిజం కానీ వన్ టైప్ ఆఫ్ రిలీజియన్ అనమాట. ఈ రిలీజియన్ పీపుల్ వచ్చేసి ఏం చేస్తారు అంటే ఈ రిలీజియన్ అనేది మన ఇండియాలో పుట్టినట్టు కాదు, వేరే కంట్రీలో వాళ్ళు వచ్చేసి మన ఇండియాకి తీసుకువచ్చినారు అనమాట. ఇది ఎలా తీసుకొని వచ్చినారు అని చెప్పేసి అంటే ఆ కంట్రీలో వచ్చేసి జొరాస్ట్రియనిజంని ఫాలో అయ్యే పీపుల్ వచ్చేసి ఏం చేస్తారు అంటే కదా, అంటే వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా కానీ వాళ్ళని ఎవరు పట్టించుకునే వాళ్ళు లేరు. అంటే ఆ రిలీజియన్ని ఎవరు అలా చేసేవాళ్ళు కాదు వాళ్ళ కంట్రీలో. కాబట్టి వాళ్ళు అన్ని కంట్రీస్కి సర్చ్ చేసి మన లాస్ట్కి మన ఇండియాకి వస్తారనమాట. మన ఇండియాకి వచ్చి మనల్ని హెల్ప్ అడుగుతారు, మేము మీ దాంట్లో జాయిన్ అవ్వచ్చా అని చెప్పేసి అడిగినప్పుడు వచ్చేసి మన ఇండియా వాళ్ళు వచ్చేసి ఏం చెప్తారు అని చెప్పేసి అంటే జొరాస్ట్రియనిజం అనేది వాళ్ళు పర్షియాకో సంథింగ్ మనకు కరెక్ట్గా గుర్తులేదు, చిన్నప్పుడు ఎప్పుడో అక్కడి నుంచి వచ్చేసి మన ఇండియాకి వచ్చినారనమాట. మన ఇండియాకి వచ్చినప్పుడు అంటే వాళ్ళ లాంగ్వేజ్ వేరే ఉంటుంది, మన లాంగ్వేజ్ వేరే ఉంటుంది కదా.
కదా. కాబట్టి వాళ్ళతో మనము ఇండియా పీపుల్ వాళ్ళు కమ్యూనికేట్ అవ్వడానికి వచ్చేసి ఏం చేస్తారంటే, మన ఇండియాని పరిపాలిస్తున్న రాజు వచ్చేసి ఒక ప్లేట్ తీసుకొని ఆ ప్లేట్లో ఒక గ్లాస్ పెట్టి దాంట్లో ఆ గ్లాస్లో వచ్చేసి ఫుల్ వాటర్ ఉండేటట్టు చూస్తాడనమాట. ఇది ప్లేటు ఈ గ్లాస్ ఆ ఫుల్ మిల్క్ వచ్చేసి ఆ జొరాస్ట్రియనిజం ఎవరైతే ఏర్పడినారో వాళ్ళకి చూపిస్తాడనమాట. అప్పుడు అంటే వాళ్ళ లాంగ్వేజ్ మన లాంగ్వేజ్ డిఫరెంట్ కాబట్టి అంటే ఇదేం కన్వే చేస్తుంది అని చెప్పేసి, అంటే ఆ గ్లాస్లో ఫుల్ వాటర్ అనేది ఏం కన్వే చేస్తుంది జొరాస్ట్రియనిజం వాళ్ళకి అని చెప్పేసి అంటే కదా. మా కంట్రీలో ఆల్రెడీ చాలా రిలీజియన్స్తో పీపుల్ అనేవాళ్ళు చాలా మంది ఉన్నారు. కాబట్టి మిమ్మల్ని కానీ మేము అలో చేసే సిచ్యుయేషన్ మా ఇండియాలో లేదు అని చెప్పేసి, ఒకవేళ మిమ్మల్ని తీసుకుంటే మాకు ఏదైనా మేము సఫర్ అవ్వాల్సిన సిచ్యుయేషన్ వస్తుంది కదా అని చెప్పేసి మన రాజు వాళ్ళకి కన్వే అయ్యేటట్టు చూపిస్తాడు అనమాట. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే, నాకు ఎందుకు ఇది చాలా ఇష్టమైన పాయింట్ అనమాట. అప్పుడు ఏదైతే మన రాజు వచ్చేసి ఆ గ్లాస్ ఫుల్లో వాటర్ ఉంటుంది కదా, దాంట్లోకి ఫుల్ వాటర్ చూపించారో దాంట్లోకి జొరాస్ట్రియనిజం వాళ్ళు వచ్చేసి ఏం చేస్తారు అంటే కదా షుగర్ అనేది యాడ్ చేస్తారనమాట. మిల్క్లో షుగర్ అనేది యాడ్ చేస్తే ఏమవుతుంది అంటే కరిగిపోతుంది కదా, అంటే కలిసిపోతుంది కదా. అట్లా అంటే వాళ్ళందరూ కానీ జస్ట్ మాటల ద్వారా మాట్లాడుతున్నది కాదు, జస్ట్ ఇలా చూపించినారు ఫుల్గా ఉండేది చూపిస్తే కన్నా మన ఇండియా అనేది అంటే ఆల్రెడీ పాపులేషన్ అనేది ఎక్కువ ఉంది అని చెప్తే కన్నా మేము కానీ ఈ దాంట్లో వచ్చేసి షుగర్ లాగా కలిసిపోతాము అని చెప్పేసి వాళ్ళు చెప్పినారనమాట. అప్పుడు జొరాస్ట్రియనిజం వాళ్ళని మన ఇండియాలోకి అలో చేసినారనమాట. ఎందుకు నేను ఈ జొరాస్ట్రియనిజం గురించి అంటే ఎన్నో రిలీజియన్స్ ఉన్నాయి, ఎన్నో టాపిక్స్ ఉన్నాయి చెప్పడానికి, కానీ నేను ఇదే ఎందుకు చూస్ చేసుకున్నాను అంటే చాలా మెయిన్ రీజన్ ఉంది. నన్ను చిన్నప్పటి నుంచి మా నాన్న నన్ను ఎలా గైడ్ చేసినాడు అని చెప్పేసి అంటే, అయినా మనం కష్టపడినా పర్లేదు మన వల్ల వేరే వాళ్ళకి సఫర్ అయ్యేలాగా చేయకూడదు అని చెప్పేసి నన్ను పెంచినారనమాట. ఎందుకు నేను ఈ పాయింట్ని జొరాస్ట్రియనిజం దగ్గర చెప్తాను అని చెప్పేసి అంటే, జొరాస్ట్రియనిజం వాళ్ళు వచ్చేసి వాళ్ళకి ఒక ట్రెడిషన్ ఫాలో అయ్యేవాళ్ళనమాట. ఏ ట్రెడిషన్ అని చెప్పేసి అంటే, వాళ్ళ జొరాస్ట్రియనిజంలో ఎవరైనా చనిపోతే కన్నా వాళ్ళని ఏదర్ బరియల్ చేసి అంటే మనలో కూర్చోబెట్టడం కానీ లేకపోతే ఏదర్ కాల్ చేయడం కానీ అలాంటి ఏది పాటించేవాళ్ళు కాదు. జస్ట్ ఏదైనా ఒక కొండ ఉంటుంది ఆ హిల్స్ పైన వచ్చేసి చనిపోయిన మనుషులు అయితే తీసుకెళ్ళి పెట్టేసేవాళ్ళు అనమాట.